గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఈ వీడియోలో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ చాప్టర్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మోస్ట్లీ బేసిక్స్ అనేవి నేర్చుకుంటాం. సో మ్యాథమెటిక్స్లో మనం గ్రిప్ రావాలనుకుంటే, మ్యాథ్స్లో మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలన్నా, మ్యాథ్స్లో మార్క్స్ అనేవి ఇంప్రూవ్ రావాలన్నా బేసిక్ చాప్టర్స్ మీద ఎప్పుడైతే మనకి గ్రిప్ అనేది వస్తుందో, బేసిక్ చాప్టర్ మీద ఎప్పుడైతే పర్ఫెక్ట్నెస్, యాక్యురెన్స్ అనేది పెరుగుతుందో అప్పుడే రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ కూడాను మనం ఈజీగా చేయొచ్చు. సో మ్యాథ్స్లో కింగ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ చాప్టర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అమాంగ్ ఆల్ ద బేసిక్ చాప్టర్స్, ద ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ చాప్టర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్. సో ఈ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ చాప్టర్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, మన మన పిల్లలకి, మన కోచింగ్కి వచ్చిన పిల్లలకి కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ ఇది. ఈ క్వశ్చన్ పేపర్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 25 క్వశ్చన్స్ని 1 or 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ మనం సాల్వ్ చేయాలన్నా, ఈ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే, దీనికి సంబంధించిన బేసిక్ చాప్టర్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అనేది ఉంటుంది. అంటే ప్రైమ్ నంబర్సు, కాంపోజిట్ నంబర్సు, ట్విన్ ప్రైమ్ నంబర్సు, కో ప్రైమ్ నంబర్సు, ఇలాంటి వాటి మీద ఐడియాతో బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను పెడతాను. ఒకసారి ఆ లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోని ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తే మీకు కొంత ఐడియా వస్తుంది. అప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనం సాల్వ్ చేయొచ్చు. అయితే ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తూ మనం కొంత బేసిక్స్ కూడాను నేర్చుకుందాం. అంటే వీటి రిలేటెడ్ బేసిక్స్ అన్ని కూడా మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ మల్టిపుల్ ఆఫ్ 5 and 3? సో 5కి 3కి కామన్ మల్టిపుల్ అనేది ఏది అని అక్కడ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఆర్ గివెన్. ఫస్ట్ ఆప్షన్ 33, సెకండ్ ఆప్షన్ 42, థర్డ్ ఆప్షన్ 45 అండ్ ఫోర్త్ ఆప్షన్ నన్. నన్ అంటే ఏది కాదు అని అర్థం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మల్టిపుల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. సో వాట్ ఈజ్ మల్టిపుల్? సో మల్టిపుల్ అంటే మనకు తెలిస్తేనే మిగతాది మనం చేయొచ్చు. సో మల్టిపుల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మల్టిపుల్? సో మల్టిపుల్ అంటే ఒక నంబర్ని, ఇఫ్ ఏ నంబర్ ఈజ్ మల్టిప్లైడ్ టు ఎనీ అదర్ నంబర్, అంటే ఒక నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాం. ఈ 7ని 4తో మల్టిపుల్ చేసాం. 7 4 ఈజ్ హౌ మచ్? 28 వచ్చింది. సో ఈ 28 అనేది 7కి ఒక మల్టిపుల్ అవుతుంది. అఫ్కోర్స్ 4 కూడాను 28 అనేది మల్టిపుల్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ మనం 7 తాలూకు మల్టిపుల్స్ రాద్దాం. 7 తాలూకు మల్టిపుల్స్ అంటే ఏంటి? 7 టేబుల్లో వచ్చే నంబర్స్ అన్నీ కూడాను 7 మల్టిపుల్స్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే 7ని 1తో మల్టిప్లై చేస్తాము. 7 1 is 7. ఇఫ్ యూ మల్టిప్లై విత్ 2, 7 2 is 14. If you multiply with 3, 7 3 is 21. So 7 1 is 7, 7 2 is 14, 7 3 is 21, 7 4 is 28, 7 5 is 35. ఇలా మనం 7 తాలూకు మల్టిపుల్స్ అన్ని మనం రాయొచ్చు. సో మల్టిపుల్స్ అంటే ఒక నంబర్ని ఏదో ఒక వేరే నంబర్తో మల్టిప్లై చేయగా వచ్చిన ఆ ప్రోడక్ట్ని, సో ఈ నెంబర్ని దీంతో మల్టిప్లై చేసాం, దీన్ని ఏమంటారు? ప్రోడక్ట్ అంటాం కదా, నార్మల్గా మనకు తెలిసిందే కదా. సో ఈ ప్రోడక్ట్ని మల్టిపుల్ ఆఫ్ 7 అంటారు. అయితే ఈ క్వశ్చన్లో మనకి 3 and 5కి కామన్ మల్టిపుల్స్ అనేవి రాయాలన్నారు. కామన్ మల్టిపుల్స్. 3కి 5కి కామన్ మల్టిపుల్స్ అంటే ఏంటి? 3 మల్టిపుల్స్ రాయాలి. సో వాట్ ఆర్ 3 మల్టిపుల్స్? 3 మల్టిపుల్స్ ఏమవుతాయి? 3 టేబుల్లో వచ్చారు. 3 1 is 3, 3 2 is 6, 3 3 is 9. ఇక్కడ రాస్తున్నాను చూడండి బోర్డు మీద. 3 4 is 12, 3 5 is 15. ఇలా మనం రాసుకొని పోవచ్చు. అండ్ 5 మల్టిపుల్స్ చూద్దాం. సో 5 మల్టిపుల్స్ చూస్తే 5 టేబుల్లో వచ్చే నంబర్స్ అనేవి కూడా ఈజీగా చెప్పవచ్చు. 5 1 is 5, 5 2 is 10, 5 3 is 15, 5 4 is 20, 5 5 is 25 and so on. These are the common multiples. These are the multiples of 5. So common multiples ante enti?
3కి 3 మల్టిపుల్స్లో ఉండాలి అండ్ 5 మల్టిపుల్స్లో ఉండాలి. 3 మల్టిపుల్స్లోనూ అండ్ 5 మల్టిపుల్స్లో ఉండేవి ఏవి? 3 మల్టిపుల్లో 15 ఉంది, బాగా అబ్జర్వ్ చేయండి. 5 మల్టిపుల్స్లో కూడా 15 ఉందన్నమాట. 3 మల్టిపుల్లో 15 ఉంది, 5 మల్టిపుల్లో 50 ఉంది. సో ఇదేమవుతుంది? కామన్ మల్టిపుల్ అవుతుంది. కామన్ మల్టిపుల్ అవుతుంది ఎవరికి? 15 అనేది కామన్ మల్టిపుల్ ఫర్ బోత్ 3 అండ్ 5 అనమాట. సో 15 అనేది ఒక మల్టిపుల్ అవుతుంది. మళ్ళీ కామన్ మల్టిపుల్స్ మళ్ళీ వస్తాయా అని అంటే వస్తాయండి. ఈ 15 టేబుల్లో వచ్చేవన్నీ కూడాను కామన్ మల్టిపుల్సే అనమాట. 15 2 30 కూడాను మీకు 3 టేబుల్లో వస్తుంది అండ్ 5 టేబుల్లో కూడా వస్తుంది. మీరు చూసుకోండి, రిమైండ్ చేసుకోండి, 3 టేబుల్లో 30 వస్తుందా రాదా? అండ్ అదే 5 టేబుల్లో కూడా 30 వస్తుందా రాదా? సో కామన్ మల్టిపుల్స్ అనేటప్పుడు ఈ ఫస్ట్ది యాక్చువల్గా దిస్ ఈజ్ కాల్డ్ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటారు. సో ఈ లీస్ట్ కామన్ మల్టిపుల్ 15 కాబట్టి ఆ 15 టేబుల్లో వచ్చేవన్నీ 15 1 15, 15 2 30, 15 3 45, 15 4 60 ఇలాగా వస్తాయి అన్నమాట. బట్ ఈ క్వశ్చన్లో మనం చూస్తే మనకి అడిగిన క్వశ్చన్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కామన్ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ 5? 3కి 5కి కామన్ మల్టిపుల్ అనేది ఏదేనంటే ఆప్షన్ 1 33, ఆప్షన్ 2 42, ఆప్షన్ 3 45, ఆప్షన్ 4 నన్ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 3 అవుతుంది. ఎందుకు? 3 టేబుల్లో 45 ఉంటుంది అండ్ 5 టేబుల్లో కూడా 45 అవుతుంది. లేదంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోండి, 3 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది 45 అండ్ 5 టేబుల్లో కూడా క్యాన్సిలేషన్ అవుతుంది. సార్ మరి ఆప్షన్ 1 33 ఉంది కదా, అది కూడా 3 టేబుల్లో వస్తుంది కదా అని మీరు అనొచ్చు. సో 33 అనేది 3 టేబుల్లో వస్తుంది బట్ నాట్ ఇన్ 5 టేబుల్. 5 టేబుల్లో రాదు. అట్ ద సేమ్ టైం 42 ఆల్సో ఇన్ 3 టేబుల్ బట్ నాట్ ఇన్ 5 టేబుల్. సో ఈ క్వశ్చన్ ఏంటి? 3 టేబుల్ అండ్ 5 టేబుల్, 3 అండ్ 5 రెండింటికి కామన్గా మల్టిపుల్ అవ్వాలని అడిగాడు కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ద క్వశ్చన్ సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈవెన్ ప్రైమ్ నంబర్ ఈజ్ ఈవెన్ ప్రైమ్ నంబర్. సో ఈవెన్ ప్రైమ్ నంబర్ ఏది అని అడిగాడు. ఆప్షన్స్లో ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 ఆల్సో 4. యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదు, వేరే ఆప్షన్ ప్రింటింగ్ రాంగ్. ఆప్షన్ 4 0. సో మనకి ఈవెన్ నంబర్ అంటే ఏంటో తెలిసి ఉండాలి అండ్ ప్రైమ్ నంబర్ అంటే తెలిసి ఉండాలి. ఈవెన్ నంబర్ అంటే ఏంటి? ఏ నంబర్ అయితే 2తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందో దాన్ని ఈవెన్ నంబర్ అంటారు. వన్స్ అగైన్, ఇఫ్ ఏ నంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే ఏంటంటే ఒక నంబర్ని 2తో డివైడ్ చేస్తే ఇఫ్ యూ గెట్ 0 యాజ్ రిమైండర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 42 అనే ఒక నంబర్ తీసుకున్నాం. ఈ 42 అనే నంబర్ని 2తో డివైడ్ చేసేవనుకో, సో 2 2 4 వస్తుంది అండ్ 2 రాసుకుంటారు, 2 1 2 అవుతుంది, రిమైండర్ 0 వచ్చింది కదా. సో 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే దాన్ని ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అని అంటారు. కొన్నిసార్లు 2తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 1 వస్తుంది అనమాట, దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అని చెప్తారు. సో ఇన్ కేస్ రిమైండర్ 1 వస్తే ఆ నంబర్ని ఆడ్ నంబర్ అంటాము. సో రిమైండర్ 0 వస్తే ఆ నంబర్ని ఈవెన్ నంబర్ అంటారు. సో హియర్ 42 ఈజ్ ఈవెన్ నంబర్. మనం ఈవెన్ నంబర్ అవ్వాలంటే 2తో డివైడ్ చేసుకోవడాను చెప్పొచ్చు. దానికంటే ఈజీ మెథడ్ ఏంటంటే దాని యూనిట్స్ ప్లేస్లో 2 4 6 8 0 ఉంటే చాలు. ఎక్కడండి? యూనిట్స్ ప్లేస్ మీన్స్ వన్స్ ప్లేస్. వన్స్ ప్లేస్లో 2 4 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 ఆర్ 0 ఉంటే దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. మరి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పాను, అది మీరు చూడాలి. ఏ నెంబర్ అయితే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉంటుంది, విచ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ 2 ఫ్యాక్టర్స్ ఆల్సో 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడాను ఒకటి 1 అయితే ఇంకొకటి అదే నెంబర్ అనేది ఫ్యాక్టర్స్ అయితే ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటారు. యాక్చువల్లీ ప్రైమ్ నెంబర్స్ అనేవి చూస్తే 2 3 5 7 11 13
17, 19, 23, 29, 31 ఇలాగ ఈ నెంబర్స్ అన్నీ కూడాను ప్రైమ్ నెంబర్స్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడాను ఆడ్ నెంబర్స్ అండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ నెంబర్స్ 3 నుంచి ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడాను ఆడ్ నెంబర్సే వస్తాయి. ఎక్కడ చూసుకున్నా ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఆడ్ నెంబర్స్ వస్తాయి. బట్ యాక్సెప్ట్ 2 కాదు. 2 అనేది ప్రైమ్ నెంబర్, బట్ ఇట్ ఈజ్ నాట్ ఆడ్ నెంబర్. 2 అనేది ఏంటి అని అంటే ప్రైమ్ నెంబరే కానీ ఇది ఈవెన్ నెంబర్. రిమైనింగ్ అన్నీ కూడాను ఆడ్ నెంబర్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటే ఈవెన్ ప్రైమ్. వాట్ ఈజ్ ఈవెన్ ప్రైమ్ అని అడిగాడు. సో ఈవెన్ ప్రైమ్ ఏది అని అడిగాడు. సో విచ్ ఈజ్ ద ఈవెన్ ప్రైమ్? ఆప్షన్ 1లో 2 అనేది ఉంది కాబట్టి సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 2 ఈజ్ ద ఈవెన్ ప్రైమ్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సమ్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 80 and 100 ఈజ్. సో 80కి 100కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్కి సమ్ చేయాలి. సమ్ అంటే ఏంటి? ప్లస్ చేయాలి, ఎడిషన్ చేయాలి. సమ్ మీన్స్ ఎడిషన్. బాగా గుర్తుపెట్టుకోండి. సమ్ అంటే ఎడిషన్. ఓకేనా? సమ్ మీన్స్ ప్లస్. డిఫరెన్స్, డూ యూ నో డిఫరెన్స్ మీన్స్ మైనస్. ప్రోడక్ట్ మీన్స్ ఇంటూ. కోషియంట్ మీన్స్ డివైడెడ్. సో ఈ సింబల్స్ అనేవి మనకి రావాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 80కి 100కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్. 80కి 100కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 83, 89 and 97. సో ఈ 3 80 to 100 ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. 3 నెంబర్సే ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ అంతా కూడా మీరు చూసుకోవాలి. 1 to 100 మినిమం రావాలి అందరికి కూడా. సో ప్రైమ్ నెంబర్స్ 1 to 100 కూడాను మీకు స్క్రీన్ మీద ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఓకేనా? ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ 1 to 100 ప్రైమ్ నెంబర్స్ మీకు పక్కాగా వచ్చి ఉండాలి. కాబట్టి సో ఈ ప్రైమ్ నెంబర్స్ అన్నీ మనకి రావాలి. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏం అడిగాడంటే 80 to 100 అనేవి ప్రైమ్ నెంబర్స్. సో 80 to 100 ప్రైమ్ నెంబర్స్ ఈ 3 వస్తాయి. వాటి యొక్క సమ్ చేయమన్నారు. సమ్ అంటే ప్లస్ కదా. సో అప్పుడు ఏం చేయాలి? 83, 89, 97 యాడ్ చేయాలి. సో అప్పుడు ఏమొస్తుంది? 9, 1. సో 9, 17, 26. సో 269. సో 269 అనేది మనకి ఆప్షన్లో ఉంటే దట్ ఈస్ ద ఆన్సర్. సమ్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 18 and 100 ఈస్ ఆప్షన్ 1 180, ఆప్షన్ 2 8000, ఆప్షన్ 3 296, ఆప్షన్ 4 269. సో చాలామంది కన్ఫ్యూజన్లో ఫస్ట్ వన్ సెకండ్ వన్ కాకుండా థర్డ్ వన్ కన్ఫ్యూజన్లో పెట్టేస్తారు. 269 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. వాట్ ఈస్ ఫోర్త్ క్వశ్చన్? ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 3 సక్సెసివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 9, then the numbers are dash. If the average of 3 successive odd numbers is 9, successive means orderly వచ్చిన నంబర్స్, అంటే వరుసగా వచ్చిన నంబర్స్ని సక్సెసివ్ నంబర్స్ అంటారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటే ద యావరేజ్ ఆఫ్ 3 సక్సెసివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 9. 3 సక్సెసివ్ ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 9 వస్తుందంట. అయితే ఆ నెంబర్స్ ఏవి అనేది క్వశ్చన్ అనమాట. యాక్చువల్గా యావరేజ్ అనే కాన్సెప్ట్ అనేది మనకి బాగా రావాలి. యావరేజ్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఈజ్ కాల్డ్ యావరేజ్. అంటే ఆ ఇచ్చిన నెంబర్స్ అన్నిటినీ ప్లస్ చేసి బై ఎన్ని నెంబర్స్ ఉంటాయో వాటితో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ యావరేజ్. మీడియం అంటారు కదా, దాన్ని యావరేజ్ అంటారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆడ్ నెంబర్స్ చూడాలి. ఆడ్ నెంబర్స్ ఇక్కడ ఏ క్వశ్చన్లో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి? ఫస్ట్ క్వశ్చన్లో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, సెకండ్ క్వశ్చన్లో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. థర్డ్ క్వశ్చన్లో ఆడ్ నెంబర్స్ ఉన్నాయా? లేదు. ఎందుకు సార్ అని అంటే 8 ఈజ్ ఈవెన్ నెంబర్, 9 ఆడ్ నెంబర్, 10 ఈవెన్ నెంబర్. సో ఇవి ఆడ్ నెంబర్స్ కాదు, ఒకటే ఆడ్ నెంబర్ ఉంది. సో ఇది ఆన్సర్ కాదు. ఇంకా 3, 5, 7 ఆడ్ నెంబర్స్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 3 సక్సెసివ్ ఆడ్ నెంబర్స్, అంటే సక్సెసివ్ అంటే వరుసగా వచ్చిన ఆడ్ నెంబర్స్.
సో 7 తర్వాత వచ్చిన ఆడ్ నెంబర్ 9, తర్వాత వచ్చిన ఆడ్ నెంబర్ 11. సక్సెసివ్ ఆడ్ నెంబర్సే. అలాగే 9 తర్వాత వచ్చే ఆడ్ నెంబరు 11 తర్వాత వచ్చే ఆడ్ నెంబరు 13. ఇవి కూడా సక్సెసివ్ ఆడ్ నెంబర్సే అవుతాయి. నెక్స్ట్ 4th ఆప్షన్ చూడండి. 3 సక్సెసివ్ 3 ఈజ్ వన్ ఆఫ్ ది ఆడ్ నెంబర్. 3 తర్వాత వచ్చే నెక్స్ట్ ఆడ్ నెంబర్ 5, నెక్స్ట్ ఆడ్ నెంబర్ 7. సో ఇప్పుడు ఈ మూడింటికి యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ మూడింటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే వేటి యొక్క యావరేజ్ అనేది 9 అనేది వస్తుందో దాన్నే ఇప్పుడు మనం ఆన్సర్గా తీసుకుంటాం. అయితే ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది. ఎప్పుడైనా యావరేజ్ కట్టినప్పుడు మీకు ఎప్పుడైనా నంబర్స్ ఆర్డర్లో వచ్చినప్పుడు, ఇన్ కేస్ ఆర్డర్లో వచ్చినప్పుడు ఆ మిడిల్ నెంబరే యావరేజ్ అవుతుంది. అంటే నార్మల్గా యావరేజ్ అంటే ఏంటి, అన్నీ ప్లస్ చేసి బై 3 చేయాలి ఇక్కడ. బట్ మనము అన్నీ ప్లస్ చేసి బై 3 చేసినా అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 7 + 9 + 11 బై 3 చేస్తే వస్తుంది. ఎంత అవుతుంది, 7 + 9 16, 16 + 11 27 బై 3 చేస్తారు. ఇప్పుడు 3 టేబుల్లో 3 1 జా 3 9 జా, సో 9 ఈజ్ ఆన్సర్. ఓకేనా. అలాగే 9 + 11 + 13 బై 3 చేయి. 9 + 11 20, 20 + 13 33 బై 3 క్యాన్సిల్ చేశారు. 3 11 జా 33. సో యావరేజ్ ఈ క్వశ్చన్కి యావరేజ్ ఏమొచ్చింది, 11 వచ్చింది. ఈ ఫస్ట్ ఆప్షన్కి యావరేజ్ ఏమొచ్చింది, 9 వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకు, ఫస్ట్ ఆప్షన్కి యావరేజ్ 9 వస్తుంది, సెకండ్ ఆప్షన్కి యావరేజ్ 11 వస్తుంది, అంటే మిడిల్ నెంబర్ వస్తుంది. బాగా చూసుకోండి. 4th ఆప్షన్కి యావరేజ్ ఏమొస్తుంది, 5 వస్తుంది. సో 4th ఆప్షన్ కూడా అవ్వదు అనమాట. అందుకే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ ఏంటి, ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గ్రేటెస్ట్ 2-digit నెంబర్. గ్రేటెస్ట్ 2-digit నెంబర్ ఎవరండి, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 2-digit నెంబర్, 99 ఈజ్ ద గ్రేటెస్ట్ 2-digit నెంబర్. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. బేసిక్స్ అనేవి చూసుకున్నట్లయితే 1 digitలో స్మాలెస్ట్ నెంబర్ ఏది, గ్రేటెస్ట్ నెంబర్ ఏది, 1 digitలో స్మాలెస్ట్ నెంబరు గ్రేటెస్ట్ నెంబరు మనం చూస్తే 1 digitలో స్మాలెస్ట్ నెంబర్ 1 అయితే గ్రేటెస్ట్ నెంబర్ అనేది మనకి ఏమవుతుందంటే 9 అవుతుంది 1 digitలో. 2 digitలో స్మాలెస్ట్ నెంబర్ 10 అయితే గ్రేటెస్ట్ నెంబరు 99 అవుతుంది. 3 digitలో చూసుకుంటే 3 digitలో స్మాలెస్ట్ నెంబరు 100, గ్రేటెస్ట్ నెంబరు 999. These are the smallest numbers. These are the smallest numbers. These are the greatest numbers or largest numbers. ఓకే, ఇలా అన్నింటికి మనం రాయొచ్చు. 4 digitకి అయితే 1000 అవుతుంది, లార్జెస్ట్ 9999. 5 digit స్మాలెస్ట్ 10,000, లార్జెస్ట్ 99,999. జస్ట్ 5 9s పెడితే చాలు. 4 digit లార్జెస్ట్ 4 9s. బట్ హియర్ క్వశ్చన్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గ్రేటెస్ట్ 2-digit నెంబర్. గ్రేటెస్ట్ 2-digit నెంబర్ ఎవరు, 99 ఈజ్ ద గ్రేటెస్ట్ 2-digit నెంబర్. సో ఇది కదా గ్రేటెస్ట్ 2-digit నెంబర్. దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఎలా చేయాలి చూసుకోండి. యూజింగ్ ఓన్లీ బై ప్రైమ్ నెంబర్స్. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ అనేవి యూజ్ చేసి చేయాలి. సో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఫస్ట్ 2 టేబుల్తో చేయాలి. ప్రైమ్ నెంబర్స్ 2 కదా ఫస్ట్. ఈ 2 టేబుల్లో 99 వస్తుందా, రాదు కదా. సో యూ కెన్ యూజ్ 3 టేబుల్. ఎప్పుడైతే 2 టేబుల్ రాదో 3 టేబుల్తో చేయండి. 3 టేబుల్లో చేశారనుకోండి, 3 3 జా 3 3 జా అంటే 333 జా 99 వచ్చింది అనమాట. సో అగైన్ 33ని మళ్ళీ ప్రైమ్ నెంబర్స్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ ఏమొస్తుంది, 3 1 జా 3 11 జా 33. అండ్ 11 అనేది మళ్ళీ ప్రైమ్ నెంబరే కాబట్టి డైరెక్ట్గా యూజ్ చేసేస్తాం అనమాట. సో వాట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, 3 × 3 × 11 అనమాట. దీన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీన్స్ బై యూజింగ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఆల్రెడీ మీకు నేను చూపించాను కదా. సో ఈ ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేసి ఫ్యాక్టరైజేషన్ చేయడాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. సో ఈ 2-digit
లార్జెస్ట్ నెంబరు 99 కాబట్టి 99కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే యూ విల్ గెట్ 3 ఇంటూ 3 ఇంటూ 11 వస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్ అనమాట. ఎక్కడ ఉంది? సో ఫిఫ్త్ క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తున్నాం కదా. సో ఆప్షన్ 1 33 ఇంటూ 3, సో అవ్వదు. ఆప్షన్ 2 99 ఇంటూ 1 అవ్వదు. ఆప్షన్ 3 3 ఇంటూ 3 ఇంటూ 11, సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 4 ఏమి ఇచ్చాడు? 10 ఇంటూ 10 100 ఇచ్చాడు. సో అసలు 100 అనేది 2 డిజిట్ నెంబరే కాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 16? సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్, సమ్ మళ్ళీ ఆల్రెడీ చెప్పాను మీకు, చూడండి. సమ్ అంటే ఏంటి? ప్లస్. ఏంటి ప్లస్ చేయాలంట? 6 మల్టిపుల్స్ ఆఫ్ 6, ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 16. ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 16 అంటే 16 మల్టిపుల్స్ రాయాలండి. 16 మల్టిపుల్స్. వాట్ ఆర్ ద 16 మల్టిపుల్స్? 16 టేబుల్లో వచ్చే నంబర్స్. 16 టేబుల్లో ఎవరు వస్తారు? 16 1 జా 16, 16 2 జా 32, 16 3 జా 48, 16 4 జా 64, 16 5 జా 80, 16 6 జా 96. ఇలా మనం రాయొచ్చు, బట్ ఫస్ట్ 6 మల్టిపుల్స్ రాసుకోమన్నారు. సో 1 2 3 4 5 6 మల్టిపుల్స్ రాసామన్నమాట. నా వాట్ వీ హ్యావ్ టు డూ? మనం యాడ్ చేయాలి. సమ్ చేయమన్నాడు కదా. సమ్ చేయాలంటే వీటన్నిటిని యాడ్ చేయాలి. 16 32 48 64 80 అండ్ 96 వీటన్నిటిని మనం యాడ్ చేస్తే చాలు. సో 8 16 20 అండ్ 26, 6 ఇక్కడ రాస్తారు, 2 వేస్తారు ఇక్కడ. 2 1 3 3 3 6 6 4 10, 10 ప్లస్ 6 16, 16 ప్లస్ 8 24, 24 ప్లస్ 9 33. సో 336 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? ఫస్ట్ 16 మల్టిపుల్స్ రాయాలి. ఎన్ని రాయాలి? 6ఏ అడిగాడు ఇక్కడ. ఆ 6 మల్టిపుల్స్ రాసిన తర్వాత వాటన్నిటిని సమ్ చేయాలి. సమ్ అంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 336 వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ది సిక్స్త్ క్వశ్చన్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 16? 16కి 6 మల్టిపుల్స్ సమ్ చేయమన్నాడు. ఆప్షన్ 1 240, ఆప్షన్ 2 192, ఆప్షన్ 3 336, ఆప్షన్ 4 180 వచ్చింది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ 316? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 316? అంటే 316కి ఫ్యాక్టర్ కానిది ఏది అనేది క్వశ్చన్ అనమాట. 316కి ఫ్యాక్టర్ కానిది ఏది? సో ఫ్యాక్టర్స్ గురించి ఇక్కడ మనం మాట్లాడాలి. ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 తీసుకున్నాం అనుకోండి. 15 ఫ్యాక్టర్స్ రాద్దాం. అంటే 15 ఫ్యాక్టర్స్ ఎలా రాస్తారు? 15 ఏ టేబుల్స్లో వస్తుందో ఆ నంబర్స్నే మనం 15 ఫ్యాక్టర్స్ అంటాం. 15 ఎవరి టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో 1 15 జా 15. అఫ్ కోర్స్ 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 1 అనేది ఎవ్రీ నెంబర్కి కూడాను ఫ్యాక్టర్ అవుతుంది, తెలిసిందే. అండ్ 3 టేబుల్లో వస్తుంది, 3 5 జా 15. అండ్ 5 టేబుల్లో వస్తుంది, 5 3 జా 15. అండ్ 15 టేబుల్లో వస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 1 అనేది ప్రతి నెంబర్ కూడాను ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ 1. నెక్స్ట్ సెకండ్ 1, ఎవ్రీ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ నెంబర్ కూడాను దానికి అదే ఫ్యాక్టర్. సో ఏ నెంబర్ అయినా తీసుకుంటే ఆ నెంబర్కి 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, ఆ నెంబర్కి అదే నెంబర్ ఫ్యాక్టర్ అవుతుంది. సో 1 ఫ్యాక్టర్ అవుతుంది, 15కి 15 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ 3 అండ్ 5 అన్నమాట. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 316కి ఫ్యాక్టర్స్ కానిది ఏది అని అడిగాడు. 315కి ఫ్యాక్టర్స్ కానిది ఏదని ఇచ్చి ఇక్కడ 4 ఆప్షన్స్ ఆర్ గివెన్. ఏంటా 4 ఆప్షన్స్? 8 158 79 అండ్ 1 అని ఇచ్చాడు. సో
1 అనేది ఫ్యాక్టర్ అనేది అవుతుంది కదా 316కి. సో 316కి 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇది ఆన్సర్ కాదు, ఆప్షన్ 4 ఈజ్ నాట్ ఆన్సర్. సో ఆప్షన్ 1, 2, 3 అనేది చెక్ చేద్దాం. ఆప్షన్ 1 ఏంటి? 8తో 316ని డివైడ్ చేయండి చాలు. సో 316ని 8తో డివైడ్ చేయండి. 8తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 8 3 జా 24 వస్తుంది. 7 6 8 9 జా 72. సో 4 అనేది మనకి రిమైండర్ వస్తుంది. సో రిమైండర్ 0 వస్తేనే ఫ్యాక్టర్ అనమాట. రిమైండర్ 0 రాకుండా 4 కానీ వస్తుంది కాబట్టి 8 టేబుల్లో 316 ఉండదు కాబట్టి 8 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 316. సో ఆన్సర్ ఏమవుతుంది అని అంటే 8 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అది ఆప్షన్ 1లో ఉంది. సార్ మరి ఆప్షన్ 2, ఆప్షన్ 3 మీరు చెక్ చేయలేదు సార్ అని అంటే చూడండి, మీరు 158తో 316 డివైడ్ చేయండి. ఐ థింక్ 158 2 జా 316 వస్తుంది. అలాగే 79 టేబుల్లో కూడా 316 అనేది వస్తుంది అనమాట. అందుకోసం ఈ 3 కూడా ನಾವು ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఏంటి? వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఇన్ ది ఫాలోయింగ్ నంబర్స్? సో ఇన్ సమ్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఇన్ ది ఫాలోయింగ్ నంబర్స్. సో ఇక్కడ మనకి ఏ నంబర్స్ ఇచ్చారు బాగా అబ్జర్వ్ చేస్తే 17, 8, 21, 13, 41, 2, 27, 31, 51 అనేవి నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్లో మనం ప్రైమ్ నంబర్స్ని పిక్ చేయాలి. సో ఈ నంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నంబర్స్ కాదు. ఇందులో ప్రైమ్ నంబర్స్ ఏమున్నాయో చూసుకోవాలి. మీకు లిస్ట్ ఇచ్చాను కదా, ఆ లిస్ట్ బట్టి మీరు చూసుకోండి. 17 ఒక ప్రైమ్ నెంబర్ అవుతుంది, 13 ప్రైమ్ నెంబర్ అవుతుంది, 41 ప్రైమ్ నెంబరు, 2 ప్రైమ్ నెంబరు, 31 ప్రైమ్ నెంబరు. ఈ 5 ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఈ 5 నెంబర్స్కి ఏం చేయమన్నాడు? సమ్ చేయమన్నాడు. సమ్ అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. అంటే ఈ సైడ్లో చేస్తాను చూడండి. 17, 13, 41, 2 అండ్ 31 వీటిని ప్లస్ చేస్తే చాలు. ఓకేనా? 10, 14, 1, 2, 7 అండ్ 10. 104 ఈజ్ ఆన్సర్. సో 104 ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ 1 102, ఆప్షన్ 2 104, ఆప్షన్ 3 125, ఆప్షన్ 4 155. సో ఆన్సర్ ఈజ్ 104. ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో వీటినే ప్రైమ్ నెంబర్స్ అంటారు. మిగతా వాటిని ఏమంటారు అంటే కాంపోజిట్ నెంబర్స్ అంటారు. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ దెన్ దట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. సో అక్కడ 8 అనేది 21, లేదంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒక నెంబర్ ఏదైనా వేరే టేబుల్తో డివైడ్ అయితే అది కాంపోజిట్ నెంబర్. 8 అనేది 4 టేబుల్తో అయిపోతుంది, 21 3 టేబుల్తో అయిపోతుంది, 27 9 టేబుల్ అవుతుంది, 51 3 టేబుల్ అవుతుంది, 17 టేబుల్ అవుతుంది. సో ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 9th క్వశ్చన్. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 యొక్క ఫ్యాక్టర్స్కి సమ్ చేయాలి. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మనం చూడొచ్చు. 6 అనేది ఏ టేబుల్లో వస్తుందో చూసుకోవాలి. 6 అనేది 6 ఫ్యాక్టర్స్. ఇక్కడ రాయండి ఫస్ట్ 6 ఫ్యాక్టర్స్. 6 ఏ టేబుల్ వస్తుంది? 1 టేబుల్, 2 టేబుల్, 2 టేబుల్ 2 3 జా 3 టేబుల్ అండ్ 6 టేబుల్. వాటికి సమ్ చేయాలి. సమ్ అంటే ఏంటి? ప్లస్ చేసేవాలి. సో ప్లస్ చేస్తే 1 + 2 3, 3 + 3 6, 6 + 6 12. సో 6 యొక్క ఫ్యాక్టర్స్ అనేవి మనకి సమ్ చేస్తే విల్ గెట్ 12 అనమాట. సో ఆప్షన్ ఏ ఆప్షన్లో ఉంది చూడండి, 5, 12, 36 అండ్ 6. ఆప్షన్ 2 అనేది మనకి 12 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? 10th క్వశ్చన్ చూద్దాం. సో వాట్ ఈస్ 10th క్వశ్చన్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ ఆర్ co-primes? Which of the following pairs of numbers are co-primes? Option A 15, 98, 198 and 2 429. Option 3 8472 2160. Option 4 220 and 480 అనేది ఇచ్చారు. సో co-primes అంటే ఏంటంటే if you observe any two numbers, if they don't have common factors, ఏవైనా 2 నంబర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆ రెండింటికి కామన్గా
ఫ్యాక్టర్స్ ఉండకూడదు. కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే రెండు సేమ్ టేబుల్తో క్యాన్సిల్ అవ్వకూడదు, రెండు కూడా సేమ్ టేబుల్తో క్యాన్సిల్ అవ్వకూడదు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఈ క్వశ్చన్లో మీరు ఆప్షన్ 3 చూడండి. ఆప్షన్ 3 8,472 అండ్ 2,160 ఈ రెండు 2 టేబుల్లో వస్తాయి అన్నమాట. ఇంకా వేరే టేబుల్లో కూడా వస్తాయి. సో రెండు సేమ్ టేబుల్లో వస్తే వాటిని కోప్రైమ్ నంబర్స్ అనరు కాబట్టి సో ఆప్షన్ 3 అనేది నాట్ ఏ ఆన్సర్. అండ్ ఆప్షన్ 4 చూడండి, 220 అండ్ 480 ఇది కూడాను రెండు 2 టేబుల్ వస్తాయి, 10 టేబుల్ వస్తాయి, 5 టేబుల్ వస్తాయి, రెండు వస్తాయి. సో ఈ 4th ఆప్షన్ కూడా అవ్వదన్నమాట. ఇంకా మనం చూడాల్సింది ఏంటి, ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 చెక్ చేస్తే చాలు. మీరు ఆప్షన్ 2 అనేది పక్కన పెడదాం, ఆప్షన్ 1 చూద్దాం. ఆప్షన్ 1 చూస్తే 15 అండ్ 98 ఇచ్చారు. 15 అండ్ 98, 15 ఏ టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది అండ్ 5 టేబుల్లో వస్తుంది. 98 3 టేబుల్లో వస్తుందా, రాదు. మీరు చూసుకోండి, 98 అనేది 3 టేబుల్ ఉండదు. 9 + 8 డివిజిబిలిటీ రూల్స్ అవి కూడా మీకు ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. సో 9 + 8 17 కాబట్టి 17 ఈజ్ నాట్ ఇన్ 3 టేబుల్. సో 15 అండ్ 98 రెండు 3 టేబుల్లో ఉండవు, అంటే 15 ఉంటుంది 98 ఉండదు. అలాగే 5 టేబుల్లో 15 ఉంటుంది 98 ఉండదు. సార్ 98 ఏ టేబుల్లో ఉంటుందంటే 14 టేబుల్లో ఉంటుంది, కానీ 15 14 టేబుల్లో ఉండదు. 98 7 టేబుల్లో ఉంటుంది, కానీ 15 అనేది 7 టేబుల్లో ఉండదు. కాబట్టి సో మీరు ఇది చెక్ చేస్తే చాలు. సార్ ఆప్షన్ 2 మీరు చెక్ చేయలేదు సార్ అంటే అది కూడా చెక్ చేయండి. ఆప్షన్ 2 రెండు కూడాను 198 429. సో ఈ రెండు కూడాను 3 టేబుల్లో వచ్చేస్తాయి. సో వీటన్నిటికీ కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇవి కాదు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద 10th క్వశ్చన్. ఇది మనకి 10th క్వశ్చన్ అనమాట. రిమైనింగ్ 15 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మీకు రిమైనింగ్ 15 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా.